లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ ఎవరు కైవసం చేసుకుంటారు? ఈరోజు సాయంత్రం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. అచ్చంగా ఈ మ్యాచెస్ లెజెండ్స్ మాత్రమే ఆడుతున్నారు. ఇరు జట్ల లెజెండ్స్ మధ్య మ్యాచ్ ఈరోజు హోరాహోరీగా మంచి ఇంట్రెస్టింగ్గా అయితే జరగడం ఖాయం. ముఖ్యంగా ఇప్పుడు క్రికెట్ చూడటం స్టార్ట్ చేసిన వాళ్ళు అంటే యంగ్స్టర్స్ 15-16 ఇయర్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి యువరాజ్ ఎలా బ్యాటింగ్ చేస్తాడు, హర్భజన్ ఎలా బౌలింగ్ చేస్తాడు, ఊతప్ప ఎలాంటి బ్యాటింగ్ అయితే చేస్తాడు అనేది లైవ్లో ఎప్పుడు వీక్షించలేదు. ఇలాంటి అవకాశం లెజెండ్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా వచ్చింది. కాబట్టి ఈ రోజైతే మీరు తప్పకుండా అయితే మిస్ అవ్వమాకండి మ్యాచ్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. ఇటు పాకిస్తాన్ గురించి చెప్పుకోవాలంటే సెమీఫైనల్లో వెస్టిండీస్ని ఓడించి వచ్చారు. ఇంకా మనోళ్ళు ఆస్ట్రేలియాని తుక్కుగా ఓడించి వచ్చేశారు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాని తుక్కుగా ఓడించి ముఖ్యంగా 86 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ అయితే ఆడుతున్నారు మన లెజెండ్స్. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మీద టీమిండియన్ బ్యాట్స్మెన్స్ రెచ్చిపోయారు. ముఖ్యంగా యువరాజ్ సింగ్ హాఫ్ సెంచరీ, రాబిన్ ఊతప్ప 65 పరుగులతో చెలరేగిపోయారు. ముఖ్యంగా టీమిండియన్ బ్యాటింగ్లో చివరి 5 ఓవర్లు 30 బంతుల్లో 90 పైగా పరుగులు సాధించారు పఠాన్ బ్రదర్స్. అటు యూసుఫ్ పఠాన్, ఇటు ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఇర్ఫాన్ పఠాన్ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేయగా, యూసుఫ్ పఠాన్ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశారు. ఈ మ్యాచెస్ లెజెండ్స్ మధ్య చూస్తుంటే వింటేజ్ మ్యాచెస్ అయితే గుర్తొస్తున్నాయి. టీమిండియా బ్యాటింగ్ చేసే క్రమంలో ఒక అద్భుతమైన సన్నివేశం అయితే చోటు చేసుకుంది. ఇర్ఫాన్ పఠాన్ అద్భుతమైన సిక్సర్ బాధగా డకౌట్లో ఉన్న సురేష్ రైనా ఆ క్యాచ్ అందుకున్నాడు. ఇలాంటి కొన్ని ఆహ్లాదకరమైన సన్నివేశాలు చాలానే చోటు చేసుకున్నాయి. మీలో ఎవరైనా మ్యాచ్ లైవ్లో చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై భారత్.